2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. బంగారం విషయంలో భారతదేశం ఒక గొప్ప జాక్పాట్ కొట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ మొత్తంలో బంగారు నిల్వలు ఒడిశాలో ఉన్నాయని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియానే చెబుతోంది. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జూమ్ కాల్లో అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు. మాట్లాడదాం. మామిడి గిరిధర్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మ. నమస్తే. భారీ మొత్తంలో ఒడిశాలో బంగారు నిల్వలు ఉన్నాయని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తోంది. సో దీని గురించి మీరేం చెప్తారు? తప్పకుండా అమ్మ. మనకు రీసెంట్ గా మనం చూసామంటే మన దేశంలో చాలా ఖనిజాలు మనకు ఉన్నాయని చెప్పి బయటపడుతున్నాయి. ఇది ఒడిశాలో ఉన్నటువంటి బంగారం గురించి మాట్లాడితే మనకు ఆంధ్రప్రదేశ్ కర్నూలులో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఇటువంటి ప్రాంతాల్లో రేర్ అర్త్ మినరల్స్ ఇవి చాలా దొరికాయి మనకు. ఈరోజు చైనా మీద కంప్లీట్గా ఆధారపడి ఉన్నాము. భారతదేశంలో రమారమి 6% మనకు రేర్ అర్త్ మినరల్స్ మన దేశంలో ఉన్నాయి అని చెప్పేసి జియోలాజికల్ సర్వే కావచ్చు లేదా ఇతరత్ర పరిశోధన చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు. అలాగే మనకు మేఘాలయలో బాక్సైట్ దొరికింది. అలాగే మనకు వైష్ణవదేవి దగ్గర జమ్మూలో మనకి లిథియం డిపాజిట్స్ దొరికినాయి. కాబట్టి గుజరాత్లో కూడా ఏవో ఖనిజాలు దొరికాయని చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఒడిశాలో వచ్చినటువంటి ఫైండింగ్ ఏదైతే బహుశా 10 నుంచి 20 టన్నుల దాకా ఉండొచ్చు అంటున్నారో, ఇది అఫ్ కోర్స్ ఇంకా చాలా స్టడీ చేయాలి. సైజ్మిక్ యాక్టివిటీ అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ దానివల్ల ఏమైనా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, దాన్ని నిజంగా అక్కడ మనం ఆ ప్రాంతంలో మనం ఏమైనా దీన్ని నిజంగా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉందా. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు రిజర్వ్డ్ ఫారెస్ట్ అటువంటి ప్రాంతాల్లో కనుక మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మనకు పర్యావరణ అంత నాశనం అయ్యేటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఎన్నో అంశాల్లో ఇవన్నీ కూడాను ఆచితూచి వ్యవహరించి తర్వాత కానీ మనం దాన్ని యాక్చువల్గా దాన్ని ప్రాస్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతి స్టేట్మెంట్ కంప్లీట్గా మనకు అది ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్ వస్తుంది అనుకోవడం చాలా తప్పు. కాకపోతే ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక మనకు మెసేజ్ న్యూస్ మాత్రం మనకు వచ్చింది. కాబట్టి బహుశా రాబోయే రోజుల్లో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే బహుశా ప్రభుత్వం దానికి కావాల్సిన నోటిఫికేషన్స్ అన్ని ఇష్యూ చేసి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు ఇచ్చి తర్వాత దాన్ని ఎవరు దాన్ని తీస్తారు, ప్రభుత్వమే తీస్తుందా లేకపోతే ఏమైనా ప్రైవేట్ రంగ సంస్థకి ఇస్తుందా, దాంట్లో ఎటువంటి షేర్ ఉండబోతుంది, ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాలన్నీ జరుగుతాయి. కానీ మన దేశంలో ఇంత విరివిగా ఇప్పుడు ఈ ఖనిజాలన్నీ రావడానికి వెనకాల ఉన్నటువంటి కారణం కూడా మనం అర్థం చేసుకోవాలి. క్రమేపీ భారతదేశం డీడాలరైజేషన్ దృష్ట్యా వెళ్తున్నాం. మనం డాలర్ నుంచి దూరం వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మన రూపాయితోటే ట్రేడింగ్ చేసేటువంటి వెసులుబాటు కలిగించుకుంటున్నాం మనము. అలాగే మన బంగారు నిల్వలు పెంచుకుంటున్నాం. మోదీ గారి ప్రభుత్వం వచ్చేసరికి రమారమి 400-450 టన్నుల బంగారం మనకు భారతదేశంలో ఉండేది. మన అంటే ప్రభుత్వ నిలువలు భారతదేశంలో ఇంకా చాలా ఉంది, కానీ భారతదేశంలో నిలువలు రమారమి అంత ఉండేది. గత 11 సంవత్సరాల్లో రమారమి దాన్ని డబుల్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 900 టన్నుల బంగారం ఈరోజు ఆర్బీఐ దగ్గర ఉంది. వాటిలో కూడా విదేశీ బ్యాంకుల్లో పెట్టినవన్నీ మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఒడిశాలో ఈ ఖనిజాలు దొరికాయని చెప్పడం, ఇవన్నీ కూడా దీన్ని మళ్ళీ కనుక మనం దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని తీసుకురాగలిగితే దాంట్లో కొంత శాతం, కనీసం అంటే ఒక 15-20% ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ప్రపంచంలోనే ప్రైవేట్గా వ్యక్తులు కొనుక్కునేటువంటి బంగారం ఏదైతే కొనుక్కుంటారో అది భారతదేశమే హైయెస్ట్ రేట్ ఉన్నది. అఫ్ కోర్స్ ప్రభుత్వాలు కొనడంలో మనకు చైనా ఇతరత్ర కొన్ని దేశాలు చాలా ఎక్కువ కొంటున్నాయి అవి. కానీ వ్యక్తులు మనకు మనుషులు కొనుక్కునేటువంటి అంటే ప్రైవేట్గా కొనుక్కునేటువంటి బంగారం మన దేశంలో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏదైతే చెప్తుందో తప్పకుండా ఆ దిశగా మనకు సూచన ఇస్తున్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ 880-890 టన్నులు మనకు బంగారం ఆర్బీఐలో ఉంటే రాబోయే రోజు అది 1000-1200 టన్నుల దాకా వెళ్ళిందంటే అప్పుడు మన రూపాయికి విలువ పెరుగుతుంది, రూపాయి యొక్క కెపాసిటీ పెరుగుతుంది, దాని యొక్క వాల్యుయేషన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతుంది. అప్పుడు మనం రూపాయితో ట్రేడ్ చేస్తున్నామంటే కనుక ప్రపంచంలో దాన్ని వీళ్ళకింత బంగారం ఉన్నది, వీళ్ళకింత నిధులు ఉన్నాయి, వీళ్ళకింత ఆస్తులు ఉన్నాయి, కాబట్టి దీనికి విలువ ఉంది. ఒకవేళ రేపు పతనం చెందితే కనుక మనం భారతదేశం నుంచి బంగారం అడగవచ్చు లేదా లిథియం అడగవచ్చు. కాబట్టి ఈ భారతీయ రూపాయికి విలువ ఇప్పుడున్న దానికంటే ఎక్కువ ఉన్నది అని చెప్పి ఇన్వెస్టర్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ ఏవైతే మనకు న్యూస్లు వస్తున్నాయో ఇవన్నీ కూడాను దాని దిశగా మనం అర్థం చేసుకోవాలి, డీడాలరైజేషన్ దిశగా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో బహుశా ఇది కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేసి తక్కువ ఖర్చులో మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే తప్పకుండా ఇది మన
రూపాయిని బలపరుస్తుంది, మన దేశంలో ఉన్నటువంటి కొనుగోళ్లు కూడా బలపరుస్తుంది. అంటే గిరిధర్ గారు, ఇంత ఎక్కువ మొత్తంలో బంగారు నిక్షేపాలు ఒడిశాలో బయటపడడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే హిస్టారికల్ గా కావచ్చు, జియోగ్రఫికల్ గా కావచ్చు. మనకు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బంగారం ఉండేదమ్మా. ఈరోజు మొదటిసారి బంగారం అక్కడ దొరికిన విషయం కాదు కదా. మనకి ఎన్నో రాజ్యాలు ఉండేవి, ఎన్నో చక్రవర్తులు వచ్చారు మనకు. అప్పుడు వాళ్ళందరూ బంగారం తోటే కదా వాళ్ళ నాణ్యాలన్నీ ముద్రించుకున్నారు. వాళ్ళు బంగారు ఆభరణాలు ఉండేవి మన దగ్గర. బంగారం అనేది మనకు స్వర్ణ గౌరి అని పిలిచేవాళ్ళం మనం. కాబట్టి మనకు ఆ బంగారం అనేది మన దేశ సంస్కృతిలో ఉంది. ఇన్ఫాక్ట్ మనకు ఈరోజు అమెరికాలో అమెరికన్ ప్రభుత్వం దగ్గర 8,800 టన్నుల బంగారం వాళ్ళ దగ్గర ఉంటే, మన భారత స్త్రీలు వాళ్ళ మెడలలో వాళ్ళు వేసుకునేటువంటి ఆభరణాలు 25,000 టన్నులు మన దగ్గర ఉంది. అంటే అమెరికా కంటే కూడా 3 రెట్లు ఎక్కువ బంగారం మన స్త్రీల దగ్గర ఉంది. ఇంకా మన ఆలయాల గురించి చెప్పక్కర్లేదు. తిరువనంతపురం మన పద్మనాభ స్వామి ఆలయం కావచ్చు, వైష్ణోదేవి కావచ్చు, తిరుమల కావచ్చు. కాబట్టి మన దగ్గర చాలా నిధులు ఉన్నాయి. కాబట్టి ఇది ఏదో ఒక్క ఒడిశాలో వస్తేనే దానివల్ల జరుగుతుంది అన్న విషయం కాదు కదా. మనకు చాలా కాలంగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మనకి ఇక్కడ కర్ణాటక, ఆంధ్ర, రాయలసీమ బోర్డర్లో, అలాగే రాయలసీమలో మనకు చాలా ఖనిజాలు ఉన్నాయి. అక్కడ కూడా బంగారం ఉందని చెప్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బంగారం అన్నది మనకు గతంలో ఉండేది. దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేశారు వాళ్ళు. కానీ బంగారం అన్నది ప్రపంచంలోనే చాలా తక్కువ దీని యొక్క మోతాదులో ఉంటుంది. కాబట్టి దాని ఐరన్ లాగా కావచ్చు, లేకపోతే మనకు ఇతరత్ర మెటల్స్ లాంటివి, కాపర్ లాంటివి కావచ్చు, వాటికి ఉన్నట్టు దాని అవైలబిలిటీ కంపేర్ చేసి చూస్తే బంగారం అవైలబిలిటీ చాలా తక్కువ. కాబట్టి కొత్త ఇటువంటి డిస్కవరీస్ వచ్చినప్పుడు కొంత అది ఏమవుతుందంటే దాని వాల్యూ కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతుంది కాబట్టి బంగారం, దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ నిధులు ఇక్కడ ఉన్నాయంటే కానీ కొంత అది కూడా సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒడిశాలో దొరికింది అంటే రేపు ఇంకొక దొరకదని మనకి ఏం గ్యారంటీ లేదు. వేరే రాష్ట్రాల్లో కూడా మనకు దొరకవచ్చు. ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని చెక్ చేస్తోంది. ప్రస్తుతానికి ఒడిశాలో దొరికింది. ఒడిశా కావచ్చు, ఇప్పుడు ఆంధ్ర కోస్ట్ కూడా దొరికినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే అలూవియల్ సాయిల్, నదులన్నీ కూడాను మనకు బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. కాబట్టి చాలా అక్కడి నుంచి మినరల్స్ అన్ని ఇక్కడ వచ్చి డిపాజిట్ అయ్యి ఎంతో కాలంగా ఈ టెక్టానిక్ మూవ్మెంట్స్ లో కొంత మార్పులు వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే హిమాలయాలు ఉండొచ్చు. హిమాలయాలు ఎత్తైన పర్వతాలు, చాలా కఠినమైనటువంటి ప్రాంతాలు, అక్కడంతా వెళ్ళి మనం చెక్ చేయడం చాలా కష్టం. కాబట్టి రాబోయే రోజుల్లో, దశకాల్లో క్రమేపీ మనం ఈ చెక్ చేసుకుంటూ వెళ్ళామంటే ఎక్కడో మనకు తప్పకుండా ఇంకా ఖనిజాలు దొరికేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకు. ఇంతవరకు మనం పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే దాని గురించి ఫోకస్ పెట్టింది భారత ప్రభుత్వం. అందుకనే గత 2-3 సంవత్సరాల్లో ఇన్ని దొరికాయి మనకి. సడన్ గా మన దేశంలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ బయట పడుతున్నాయి. ఈరోజు ఒడిశాలో దొరికింది, రేపు ఇంకొక దొరకదు అని చెప్పి మనం చెప్పలేం దాన్ని. ఈ బెల్ట్ అంతా ఉందమ్మా, డక్కన్ ఏదైతే అంటామో మనం, అంటే నర్మదా నది కింద కావచ్చు, మనకు వింధ్యా పర్వతాలకి కింద కావచ్చు, మనం డక్కన్ ఏదైతే పిలుస్తామో, దక్షిణాపథం అంటామో, ఈ ప్రాంతంలో మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇటువంటివి బహుశా మనకు దొరికేటువంటి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ జిల్లాలో మనకు వజ్ర కరూరు అని ఒక ఊరు ఉంది. అక్కడ వజ్రాలు దొరుకుతాయి, కానీ దాన్ని పెద్దగా మనం ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. ఇప్పుడు కూడా దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తే కనుక ఇక్కడ చాలా వజ్రాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు గోళీలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ రాళ్ళు దొరికితే కనుక ఆ రాళ్ళు వజ్రాలుగా ఉండేవి. వాళ్ళకి తెలిసేది కాదు. అటువంటివి ఉన్నాయి, కానీ మనం దాన్ని పెద్దగా మనం ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. బహుశా మళ్ళీ ఈ వేవ్ లో అక్కడ కూడా మనం సెర్చ్ చేస్తే కనుక బహుశా వజ్రాలు కూడా ఇంకా ఎక్కువ పెద్ద మోతాదులో మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగినటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకని ఈ రోజు ఒరిస్సాలో దొరికింది. నా అంచనా ప్రకారం ఇంకా 4-5 ప్రాంతాల్లో మళ్ళీ బంగారు ఖనిజాలు దొరికేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, అంటే మీ అంచనా ప్రకారం ఇలా బంగారు నిక్షేపాలు కనుక ఎక్కువ మొత్తంలో దొరికినప్పుడు మనకి బంగారం రేట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా తగ్గుతుందమ్మా. ఈరోజు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, నేను చెప్తున్నా కదా, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు అంటే ప్రైవేట్ గా కొనుక్కునేటువంటి బంగారం భారతదేశమే ఎక్కువ ఉంటుంది. కానీ బంగారు ధరని మనం నిర్ణయించట్లేదు. డాలర్ రూపేణా అది ఇంకెవరో నిర్ణయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఏదో కమోడిటీస్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అది డాలర్ రూపేణా ఇంకెవరో నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి రేపటి రోజు మన దగ్గరే ఖనిజాలు వచ్చాయంటే బహుశా దాన్ని మన రూపాయి రేట్లోనే మనం దాని ధర నిర్ణయించేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. ఆ శక్తి మన దగ్గర వస్తుంది. కాబట్టి అందుకని ధర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఇంతవరకు తెలిసినటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవి లిమిటెడ్. మనకు ఆఫ్రికాలో ఎక్కడి నుంచి తీస్తున్నారు, ఆస్ట్రేలియా నుంచి తీస్తున్నారు, కొంత అమెరికన్ కాంటినెంట్స్ నుంచి తీస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడాను చైనాలో ఉన్నాయి. చైనాలో కూడా బంగారం ఉంది, బంగారు ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ మనం లెక్క వేసుకుంటే కనుక దాని టోటల్ ఓవరాల్ గా దొరికే సప్లై చాలా తక్కువ. కాబట్టి దానికి ఒక విలువ అంటూ మనం చూస్తున్నాం.
ఇంకా ఎక్కువ దొరుకుతున్నాయి అనేసరికి ఆబ్వియస్లీ దాని రేట్ కొంచెం తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కనుక మనం నిజంగా దీన్ని తొందరగా మనం మార్కెట్ లో తీసుకురాగలిగితే ఇప్పుడున్నటువంటి విపరీతమైన ధరలు బంగారం అయితే ఉన్నాయో అవి కొంత కరెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఒడిశాలో బంగారు నిల్వలు అనేవి ఉన్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా చాలా వరకు కూడా రీసెర్చ్ కావచ్చు, ఇంకా వెలికితీత కావచ్చు, అంటే ఎలా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఇదంతా కూడా ప్రాసెస్ పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మన భారతదేశంలోని ఒడిశాలో మంచి ఎక్కువ మొత్తంలో బంగారు నిల్వలు ఉండడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చూడొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.